మా నాయకులు బీసీ డిపార్ట్మెంట్ నాయకులు ఆల్మోస్ట్ అందరినీ నేను ఇక్కడ చూస్తుంటే చాలా సంతోషం వేస్తుంది. సీనియర్ నాయకులు అవకాశాలు రాలేదు కానీ, లేకపోతే వీళ్ళు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మీ ముందట ఉండేటోళ్ళు వాళ్ళు చేతకాక కాదు, అవకాశాలు రాలేదు కాబట్టి ఇంకా వాళ్ళు వెనుకబడ్డారు. కానీ అవకాశాలు వచ్చే రోజులు ముందట వచ్చినాయి. ఇక అవకాశాలు ఇస్తారా గుంజుకుందామా అనేదే మిగిలింది. ఇక గుంజుకోవాల్సిన అవసరం లేదు. అవకాశాలు రావటానికి సోనియా గాంధీ గారి నాయకత్వంలో, మరి ముఖ్యంగా నాలాంటి ఒక యువకుణ్ణి, శ్రీకాంత్ లాంటి ఒక యువకుణ్ణి ఒక బెత్తమిచ్చి పంపించింది. తరిమి కొట్టండి, ఎవరన్నా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళని కొట్టండి, ఎవరైతే మన పార్టీని కాలగర్భంలో కలుపుతామనుకుంటున్నారో వాళ్ళను కూడా తన్ని తెరవండి అని చెప్పి మాలాంటి యువకులకు పదవులు ఇచ్చింది. విజిటింగ్ కార్డుల కోసం కాదు. విజిటింగ్ కార్డు ఎప్పుడో పక్కకు పోయినాయి. ఆ విజిటింగ్ కార్డులు ఇప్పుడు కత్తులైనాయి. ఎవడైతే పార్టీ జోలికి వస్తాడో, కార్యకర్తల జోలికి వస్తాడో, మా నాయకుని టచ్ చేయడానికి చూస్తే మీకు అండగా మేము నిల్చుంటాం. మొదటి లాఠీ అయినా మొదటి తూట అయినా మేము భరిస్తాం. మీకు ఏం రానియకుండా చూసుకుంటాం. మీ కాళ్ళకు ముళ్ళు గుచ్చుకున్నా కూడా పంటితో తీయడానికి కూడా వెనకాడకుండా ఉంటామని చెప్పి ఓ యువకులుగా మీ అందరికి తెలియజేస్తున్నాం మిత్రులారా. చాలా సంతోషం వేసింది. అయితే మా ఎగ్జిక్యూటివ్ మీటింగ్ ఉందని శ్రీకాంత్ నాకు అబద్ధం చెప్పాడు. ఏ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ అంటే ఏముంటుంది? మేమైతే జిల్లా అధ్యక్షులను పిలుచుకుంటాం, రాష్ట్ర కార్యవర్గ సభ్యులను పిలుచుకుంటాం, కూర్చుంటాం. ఏమబ్బా మీ జిల్లాలకు ఎన్ని కమిటీలు వేసిర్రు, మీ కథ ఏంది, మీ కార్ఖానా ఏంది అనేది మాట్లాడుకుంటాం. ఇక్కడ చూస్తే బండి పెట్టుకొని ఇక బండి స్పేస్ లేకుండా అయిపోయింది పరిస్థితి. శ్రీకాంత్కి మొట్టమొదటిగా ధన్యవాదాలు తెలిపాలి. నేను 2007లో జాతీయ కార్యదర్శిగా ఉన్నప్పుడు ఎన్ఎస్యూఏలో శ్రీకాంత్ గారు హైదరాబాద్కి అధ్యక్షుడిగా, అదేవిధంగా సోహెల్ గారు మన హైదరాబాద్కి, గ్రేటర్ హైదరాబాద్కి మైనారిటీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా. అంటే ఈ కాంబినేషను ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కాంబినేషను ఈ రోజుది కాదు, ఎన్నో తరాల నుంచి మేము అన్నదమ్ములుగా కలిసి ఉన్నాం, ఇంకా కలిసి ఉంటాం. మా కలయిక ఏదైతే ఉందో ఈ టీఆర్ఎస్ పార్టీనే కాదు, ఈ దొంగ బీజేపీ పార్టీని, జూటా పార్టీని కూడా కాలగర్భంలో కలపడానికి తొక్కితే 125 అడుగులు లోతులలో పోయేంత గట్టిగా తొక్కేంత దమ్ము మాకుంది. ఎందుకంటే మా వెనకాల మీలాంటి స్ట్రాంగ్ నాయకులు ఉన్నారు. ఇక్కడ వచ్చిన వాళ్ళని చూస్తుంటే ఒక్కొక్కరు 1000 మందితో సమానంగా కనిపిస్తున్నారు. ఇక్కడ నాకు ఎవరు కూడా ఇక్కడ కార్యకర్తలు లేరు. వేదిక మీద ఎంతమంది నాయకులు ఉన్నారో వేదిక ముందు చూస్తున్న ప్రతి ఒక్కడిక్కడ నాయకుడే, ఒక్కొక్కడు 100 మందితో సమానం. అరే దమ్ముంది మాకు, రండి భయ్, మాకు దమ్ముంది మిమ్మల్ని ప్రశ్నించడానికి, మాకు దమ్ముంది. ఏ చౌరస్తా అన్నా కానీ సింగిల్గా వచ్చి నిల్చొని మాట్లాడనికే. టీఆర్ఎస్ పార్టీ యోనికి ఎవరికన్నా కానీ ఎమ్మెల్యే మంత్రి ఎవడన్నా గన్మ్యాన్ లేకుండా సింగిల్గా మా కాంగ్రెస్ కార్యకర్తతో నిల్చునే దమ్ముందా? ఒక్కసారి వచ్చి నిల్చొని చూడండి. మా కార్యకర్తల ముందు నిల్చోవాలంటే గజగజ వణుకుతారు, ప్యాంటులు పచ్చిగా అయితే నా కొడుకులకు. కానీ ఈరోజు మా కార్యకర్తల మీద అడ్డమైన కేసులు పెట్టిస్తున్నారు. ప్రభుత్వంలో వస్తాం బిడ్డ, దాని తర్వాత మీకు అండర్వేరే గతి ఇంకా వేసుకొని ఏం మిగిలావు. మా కార్యకర్తలు అట్లా కొడతారు ఏమనుకుంటున్నావు. కానీ మరి ముఖ్యంగా మరొకసారి శ్రీకాంత్ గారు, నేను ఎన్ఎస్సీలో పనిచేసినప్పటి నుంచి చూస్తున్నా, జర గట్టిగా ఉంటాడు మనిషి, జర కన్నెరగా చేస్తాడు. కానీ ప్రేమ గల్లోడు జర గట్టిగా మరి అన్నాడు, ఇవాళ ఎట్టి పరిస్థితులలో మా బీసీ మీటింగ్లకు రావాలి, మేమైతే మీ ఎస్సీ మీటింగ్లకు వచ్చి కూర్చొని పోతాం, నువ్వు తప్పకుండా రావాలి అన్నాడు. నేను చెప్పిన మరొకసారి చెప్తున్నా, ఈ బీజేపీ ఏదైతే పార్టీ ఉందో ఆ మనుధర్మశాస్త్రాన్ని నమ్ముకున్న పార్టీ అది. మిత్రులారా, మీరు అందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది. చతుర్వర్ణ వ్యవస్థలో మేము శూద్రులమే, మీరు శూద్రులే. ఆనాడు మీకు జాగ లేకుండే, మాకు జాగ లేకుండే. ఇటువంటి బీజేపీ పార్టీని తెలంగాణలో జాగ లేకుండా చేయాలని చెప్పి మీ అందరికీ మరొకసారి పాదాభివందనాలు చేసుకుని అడుగుతున్నా మిత్రులారా. ఆనాడు మీకు అధికారం లేకుండే, మాకు అధికారం లేకుండే. ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కలిసినామంటే 90 సీట్లు సాధించడం 100% సాధ్యం. ఇక్కడ ఉన్న వాళ్ళే ఎమ్మెల్యేలు అవుతారు. ఈ వేదిక ఉన్న వాళ్ళలో సగం మంది తప్పకుండా ప్రభుత్వంలో భాగస్వామ్యులు అవుతారు. ఎందుకంటే 80% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీనే ఉన్నాయి. మనకు ఆ అధికారాలు వచ్చే ప్రయత్నం మన నాయకుడు రాహుల్ గాంధీ చేస్తాడని నేను నమ్ముతున్నా. మన మధ్యలో మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు. 9 సంవత్సరాలు సుదీర్ఘంగా ఎన్ఎస్యూఏలో ఆయన అధ్యక్షుడిగా పనిచేసాడు. తర్వాత రాజకీయంగా అంచెలంచెలుగా ఎదుర్కొంటూ ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్గా, మరి నేను మొన్న పోయిన రేవంత్ అన్న దగ్గరికి, అన్న
జర మా ఎస్సీలకు కొంతమంది కన్నా కానీ పీసీసీలలో సెక్రటరీ అన్నాడు. పోతే రేవంత్ అన్న మాట ఒకటే మాట, పోయి మహేష్ కుమార్ గౌడ్ కనుగొనంటే ఈ రోజు గాంధీ భవన్ లో ఏది కావాలన్నా ఆర్గనైజేషన్ పరంగా మహేష్ కుమార్ గౌడ్ గారిని ముందర పెట్టిందంటే ఒక బీసీ బిడ్డ గాంధీ భవన్ లో కూర్చొని ఈ రోజు ఎంతమంది నాయకులను తయారు చేస్తున్నారు చూడాలని పెడుతున్నారు. నాయకుడు అంటే మైకులు పట్టుకొని మాట్లాడేటోడు కాదు, నాయకుడు అంటే 100 మంది నాయకులను తయారు చేసేటోడు. ఆ తయారు చేసే నాయకుడు ఇక్కడ కూర్చున్నారు, మా ముందర కూర్చున్నారు. మీరు నాయకులను తయారు చేయండి, మీ వెనక మేముంటాం. ఎవడన్నా అడ్డొస్తే తన్నితరం కూడా ముందరికి వెళ్తాం, కానీ వెనక అడిగేసేది లేదు మిత్రులారా. ఇది మీరు గమనించాలి. మీ బలం ఏందో మీకు ఇంకా తెలవట్లే, హనుమంతుడు కూడా తెలియదంట ఆయన బలం ఏందో. 1873లో పూలే గారు ఒక ఆర్గనైజేషన్ పెట్టి ఆనాడే బ్రాహ్మణుల ద్వారా మేము పెళ్లి చేయము మా భవిష్యత్తులకు అని చెప్పి ఆనాడు ప్రకటించింది. 1873లో బ్రాహ్మణులందరూ కలిసి కోర్టులో ఆనాడే పూలే గారి మీద పోయి కంప్లైంట్ చేసారు, కోర్టులో కేసు ఫైల్ చేసారు. ఫైల్ చేస్తే పూలే గారిని అక్కడ ఉన్న జడ్జి గారు పిలిచి, ఏమయ్యా నువ్వు పెళ్లిళ్ళు చేస్తున్నావంట బ్రాహ్మణులు లేకుండా, వాళ్ళ పొట్ట కొడుతున్నావంట, ఏంది ఇది న్యాయమేనా అని అడిగితే, అవును సార్ నేను నిజంగానే పెళ్లిళ్ళు చేస్తున్నా, ఎందుకనంటే వాళ్ళు బ్రాహ్మణులకు ఇచ్చుకునే ఏవైతే దక్షిణాలు ఉన్నాయో అవి ఇచ్చుకోలేకపోతున్నారు కాబట్టి చేసుకుంటున్నాను. ఆ కోర్టులో వాదోపవాదాలు విన్న తర్వాత ఒక జడ్జిమెంట్ వచ్చింది. ఏమని, సరే మీరు పెళ్లిళ్ళు చేయండి, కానీ దానికి అయ్యే డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి ఆ పూజారి ఇంటికి వెళ్ళాలి అని ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ ఇచ్చిన జడ్జికి ఒక తెల్ల కాగితం ఇచ్చిండు మన పూలే గారు. ఇది నా కామెంట్స్ అని. ఆ కామెంట్స్ తెలిసి చూస్తే తెల్ల కాగితం ఉండే. ఇదేంటే నువ్వు తెల్ల కాగితం ఇచ్చినావంటే నీ జడ్జిమెంట్ కూడా ఈ తెల్ల కాగితం లెక్కనే ఉంది, అందుకే ఈ జడ్జిమెంట్ని మేము ఒప్పుకోం. ఇప్పటి నుంచి మా మాదిగోళ్ళు కూడా చెప్పులు కుట్టరు, చెప్పులు కూడా మీరే కుట్టుకోండి, కానీ మా మాదిగోళ్ళ ఇంటికి మీరు పైసలు పంపించాలి. మా కుమ్మరుడిగా ఈ కుండలు చేయడు, మీరే కుండలు చేసుకోండి, కానీ ఆ కుమ్మరుడి ఇంటికి మీరు పైసలు పంపించాలి అని అంటే వెంటనే ఆ జడ్జు ఇది చాలా పెద్ద ప్రమాదకరం, ఈ కుల వ్యవస్థను నిజంగానే ఎక్కడో పాతరేస్తున్నారని చెప్పి ఆనాడే పూలే గారు మన జాతుల గురించి పోరాడిండు. మా అంబేద్కర్కి గురువుగా పూలే గారు ఉండే అని అంటే అర్థం చేసుకోవాలి. మన జాతులు ఈ మొత్తము భారతదేశాన్ని ఏ విధంగా మనము ఏలినామో మనం ఒకసారి చూసుకోవాలి. మరొకసారి దళిత మరియు బహుజన కాంగ్రెస్ ఈ రోజు మనమందరం కలిసికట్టుగా ఎక్కడ మా మీద అత్యాచారాలు జరిగినా మీరు రండి, మీకు ఎవరన్నా టచ్ చేస్తే మేము వస్తాం, మనము కలిసికట్టుగా ముందడికి వెళ్దాం. ఎవడొచ్చినా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కనుక కలిసి ముందడికి వెళ్తే మనను అడ్డుకునే దమ్ము ఎవరికి లేదని మనం ఒకసారి తెలుపుతూ, మీ అందరికీ కూడా చాలా దూరం నుంచి వచ్చిండ్రు, ఈరోజు ఎంతో మంది కొత్త పదవులు తీసుకున్నారు, అది పదవులుగా కాకుండా వాటిని బాధ్యతలుగా స్వీకరించి మీరు కూడా మరొక 10 మందికి ఆర్డర్ కాపీలు ఇంకొక నెల రోజుల లోపలనే ఇచ్చి మీరందరూ కూడా నాయకులుగా ఇంకో 10 మంది నాయకులను తయారు చేయాలని తెలియజేస్తూ మరొకసారి ఈ అవకాశం ఇచ్చిన మా మిత్రుడు, నా దగ్గరి మిత్రుడు నూతి శ్రీకాంత్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నా. జై కాంగ్రెస్, జై భీమ్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.